ఎక్కువగా మాట్లాడి నా అజ్ఞానాన్ని బయటపెట్టుకోదలుచుకోలేదు. ఇటువంటి మహాసభలో ఇంతమంది వారితోటి విప్లవంతో పార్టీతోటి వ్యక్తిగతంగాను పరిచయాలున్న వ్యక్తుల ముందు రెండు విషయాలు చెప్పి సెలవు తీసుకుంటాను. ఒకటి, సూరవరం సుధాకర్ రెడ్డి గారు టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, నేను కూడా స్టూడెంట్ డేస్ నుంచి ఒక 60 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 65 నుంచి 65 నుంచి కాలేజ్ స్టూడెంట్ దగ్గర నుంచి. ఆయన అజాత శత్రువు, మృదు స్వభావి, తీవ్రమైన విషయాన్నైనా ఆయన చెప్పే విధానంలో ఎదుటివాడిలో ఉన్న ఉద్రేకాన్ని కూడా తగ్గించి రాజకీయాల్లో వైరుధ్యాలు ఉండొచ్చు, రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు, ఒకరి అభిప్రాయాలతో ఇంకొకరు విభేదించడంలో తప్పులేదు. సిద్ధాంతంగాను భావజాలంతో పార్టీ సిద్ధాంతాలు వేరువేరైనా కానీ వాటి మధ్య అభిప్రాయ భేదాల వరకు తోటి సరిపెట్టుకోవాలి, విద్వేషాలు ఉండకూడదు అని రాజకీయ సమాజానికే కాక సభ్య సమాజానికే కాక దేశానికి అందరికీ కూడా చాటి చెప్పిన మహానుభావుడు. అది చాలా రేర్ పీపుల్లో నేను చూశాను నా 60 ఏళ్ల రాజకీయ చరిత్రలో. రెండోది, ఆయన ఎంత సహనశీలంటే మా కామ్రేడ్ నారాయణ గారిని ఇన్ని రోజులు ఆయన భరించగలిగారు. అది ఆయన సహనశీలానికి లిట్మస్ టెస్ట్. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.